మీకు ఆవులున్నాయా? మీకు గొర్రెలు లేక మేకలు లేదంటే కోళ్ళ పెంపకం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడే స్కీమ్ అన్నమాట. ముఖ్యంగా పాడి రైతులకైతే ఈ స్కీమ్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ పేరు వచ్చి మినీ గోకులం అంటారు. ఈ మినీ గోకులం అంటే రైతులకి షెడ్లు ఏర్పాటు చేసుకునే స్కీమ్ అన్నమాట. అది ఎక్కువ పెట్టుబడి లేకుండా 90% గవర్నమెంట్ సబ్సిడీతో మీరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. మరియు 90% సబ్సిడీని మీ బ్యాంకులోకి పొంది ఓన్లీ 10% సబ్సిడీతో మీ పొలంలోనే మీరే షెడ్లు ఏర్పాటు చేసుకునే ఈ స్కీమ్ అన్నమాట. ఇది రైతులకి, ఆవులు కలిగి ఉన్న రైతులకి, లేదంటే గొర్రెలు, మేకలు, లేదంటే కోళ్ళు పెంపకం చేపట్టే రైతులకైతే ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది అందరికీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ముందుగా ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులు అనేది చెప్తాను. ఈ స్కీమ్కి ఏదైతే చిన్న సన్నకారు రైతులు అనగా 5 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ అంటే రైస్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఆడవాళ్ళు యజమానిగా ఉండి లేదంటే వికలాంగులుగా ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే అటవీ చట్టం 2006 ద్వారా భూములు పొందిన రైతులు కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్. అలాగే భూ సంస్కరణల ద్వారా ఏదైతే 2009 అలాంటి 2009, 19 అప్పుడు గవర్నమెంట్ అయితే కొన్ని భూ సంస్కరణల ద్వారా పేదలకైతే భూములు ఇవ్వడం జరిగిందనమాట. ఆ భూములు పొందిన రైతులు కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా మీకు లభించే లబ్ధి ఏందైతే ఉందో అదైతే నేను మీకు స్క్రీన్ మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు 2 పశువుల మినీ గోకులం కట్టుకోవాలనుకుంటే దానికి యూనిట్ కాస్ట్ వచ్చి 1,15,000 మరియు దానికి మీకు డబ్బులు రిటర్న్ వచ్చే డబ్బులు ఎంత అంటే 1,03,500 రూపాయలు రిటర్న్ రావడం జరుగుతుంది. మీరు చేతి గుండా పెట్టే అమౌంట్ ఎంత అంటే 11,500 రూపాయలు మాత్రమే మీరు ఈ షెడ్ కట్టుకునే దానికి పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే 4 పశువుల మినీ గోకులం కట్టుకోవాలనుకున్న వాటికి 1,85,000 అయితే మీకు ఈ స్కీమ్కి అవసరమవుతుంది. అందులో 1,66,500 మీకు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా మీకు వేయడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం ఉపాధి హామీ పథకం ఏదైతే మీరు కరువు పని చేస్తున్నారో ఆ ఉపాధి హామీ పథకం కింద మీరు ఈ షెడ్లునైతే కట్టుకుంటారు. మీకు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే రిటర్న్ పడడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో రైతు వాటా 18,500 మాత్రం మీరు పే చేసుకుంటే మీరు ఈ 4 పశువుల మినీ గోకులం అయితే కట్టుకోవచ్చు. అలాగే 6 పశువుల మినీ గోకులం కట్టుకోవాలనుకుంటే మీకు యూనిట్ విలువ వచ్చి 2,30,000 అవుతుంది. ఇందులో ఉపాధి హామీ పథకం నుంచి మీకు 2,07,000 రూపాయలు అయితే పొందడం జరుగుతుంది తిరిగి. అందులో రైతు వాటా 23,000 మాత్రమే మీరు మీ చేతి గుండా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఆవులకు సంబంధించిన మినీ గోకులంకి ఉన్న స్కీమ్ అనమాట. అలాగే గొర్రెలు, మేకల షెడ్ మీరైతే కట్టుకోవాలనుకుంటే దీనికి 20 జీవాల షెడ్ అయితే కట్టుకోవడానికి మీకు 1,30,000 రూపాయల యూనిట్ విలువ అవుతుంది. అందులో 91,000 అయితే మీకు తిరిగి రీఫండ్ అవ్వడం జరుగుతుంది. మీ చేతి గుండా మీరు పెట్టే అమౌంట్ 39,000 రూపాయలు మాత్రమే మీరు ఈ షెడ్కి అయితే వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే 50 జీవాల షెడ్ను అయితే మీరు కట్టుకోవాలనుకుంటే 2,30,000 రూపాయల యూనిట్ కాస్ట్ అవుతుంది. ఇందుకు 1,61,000 రూపాయలు మీ అకౌంట్కి తిరిగి జమ చేయబడతాయి. మీ వాటా వచ్చి 69,000 రూపాయలు అన్నమాట. అలాగే కోళ్ళ షెడ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి 100 కోళ్ళ షెడ్ పెట్టుకునే వాళ్ళకి 87 రూపాయలు యూనిట్ కాస్ట్ అవుతుంది. అందులో ఉపాధి హామీ పథకం నుంచి మీకు 61,000 మీకు తిరిగి అమౌంట్ రీఫండ్ అవ్వడం జరుగుతుంది. మీ చేతి గుండా పెట్టే డబ్బులు 26,000 రూపాయలు మాత్రమే. అలాగే 200 కోళ్ళ షెడ్ను మీరైతే కట్టుకోదలుచుకుంటే దానికి యూనిట్ విలువ 1,32,000 అవుతుంది.
ఉపాధి హామీ నిధులు 92,000 అయితే మీ అకౌంట్కి తిరిగి జమ చేయబడుతుంది. రైతు వాటా 39,600 రూపాయలు మాత్రమే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే నేను ఇప్పుడు చెప్తాను. దీనికి అప్లికేషన్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే భూమికి సంబంధించిన పాస్బుక్ మరియు మీ బియ్యం కార్డు, భూమికి సంబంధించిన 1B మరియు ఆ భూమికి అడంగల్, అలాగే మీ జాబ్ కార్డ్, ఆ జాబ్ కార్డులో ఎంతమంది ఉంటారో వాళ్ళందరివి ఆధార్ కార్డ్స్, అలాగే రైతు యొక్క ఫోటో మరియు రైతు ఎక్కడైతే ఆ భూమిని ఆ షెడ్డునైతే వేయదలుచుకుంటున్నాడో ఆ షెడ్ యొక్క స్థలానికి సంబంధించిన పొసెషన్ సర్టిఫికేట్ మరియు దానికి సంబంధించిన ఫోటో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పొసెషన్ సర్టిఫికేట్ 1B అడంగల్ అనేటివి మీకు మీ సేవలో అయితే లభిస్తాయన్నమాట. అలాగే అప్లికేషన్ కూడా వాళ్ళ దగ్గరనే అయితే మీకు దొరకడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఈ అప్లికేషన్లన్నీ ఒకటి పిన్ చేసి మీ దగ్గరలోని పశువుల డాక్టర్ కానీ, ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో కానీ, లేదంటే మీ రైతు భరోసా కేంద్రం, రైతు సేవా కేంద్రం ఉంది కదా మన గ్రామాల్లో, వాటిలో అయితే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే వెరిఫై చేసి మీరు అర్హులైతే మీకైతే ఆ స్కీమ్ కింద మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి మీకు అదైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు తర్వాత ఆ షెడ్ కట్టుకొని దాని ఫొటోస్ అన్నీ మీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇచ్చారంటే వాళ్ళైతే బిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ అమౌంట్ అంతా తిరిగి మీ అకౌంట్లోకి అయితే రీఫండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆవులు కలిగి ఉన్న వాళ్ళు మరియు ఇలాంటి ఏవైతే గొర్రెలు, మేకలు లేదంటే కోళ్ళ పెంపకం చేసే వాళ్ళైతే ఈ స్కీమ్ కింద ఉన్న రైతులైతే అప్లై చేసుకోండి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రోడ్ల మీద లేదంటే ఖాళీ ప్లేసులలో ఆవులను కట్టేసిన సందర్భాలు మన పల్లెలలో చాలానే చూస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రైతులు దీనికి అర్హులు కాబట్టి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఇతర రైతులకు కూడా షేర్ అయితే చేయండి. మన ఛానల్ని వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.